చూడు 5 రోల్ని వేరు చేయి. సరే 5 రోళ్ళకి విడివిడిగా పనులు అప్పచెప్పారు కదా, నా వెనకాలే వచ్చి ఏం చేస్తారయ్యా మీరు? పోయి పని చూడండి. వేపల్లోళ్ళు లోమాడోళ్ళు భోజనం చేశారా? ముందు వెళ్ళి భోజనం మిమ్మల్ని అంటున్నారు. సరే మనం వెళ్ళి ఫోన్ చేసేద్దాం, మనకి చాలా పనులు ఉన్నాయి కదా. ఇదిగో పూజారులు అందరూ కలిసి పోలీస్ ఇదిగో కానిస్టేబుల్, పిల్లలు పైకి ఆడుతున్నారు, జారి కింద పడిపోతే ఏం చేస్తారు? ఐస్ తింటూ నిలబడ్డారేంటి? ఎందుకు కింద పారేశారు? ఎండాకాలం కదా, తింటూ పని చేసుకోండి. ఈ సీరియల్ వరకు లైటింగ్ పెట్టేవాళ్ళు రథం లాగేటప్పుడు అడ్డు రాకుండా కాస్త పైకి లాగి కట్టండి, మరీ కింద కట్టకండి. అన్నా అయ్యగారికి ఏం కాలేదు, జాతరకు వచ్చారు, స్టేషన్ మీద నుంచి మాట్లాడుతున్నారు, స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ వెనకాల గేట్ దగ్గరికి వెళ్ళండి. నెక్స్ట్ ఆ చలివేంద్రంలో కమర్షియల్ బ్రేక్. చల్లగా ఎలాగో కానిచ్చేసాం. నాకు అయ్యగారి గట్టపేసి తీసుకొచ్చారు, పెద్దగా ఉంటుంది అనుకున్నాను, చాలా సులువుగానే అయిపోయింది. ఏదో స్క్రీన్ మీద బొమ్మ చూపించి తప్పించుకున్నాం. పర్వాలేదు, బాగానే మాట్లాడారు. పొద్దున్న ఏంట్రా గొడవ? ఎందుకు అయ్యా నాకు మూడింది అనుకుంటాను. వీడా అయ్యగారు చూసి మాట్లాడాల్సిందే. తెలుసురా, నాకు అది అయ్యగారి బండి తెలిసి ఏంటయ్యా వాడు అంతలా రెచ్చిపోతున్నాడు? ఇప్పుడు మనం ఏం చేద్దాం? నేను అయ్యగారిని కలవాలి, ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను అడగాల్సినవి అడగాలి. అదే నా కోరిక. నన్ను అడ్డుకుంటారో వాటిని పగలగొట్టి నాకు నేనే పొడుచుకుంటాను. అయ్యగారు ఏమంటా? ఆడసలు మాట అంటాం లేదయ్యా. అయ్య గారిని ఎలాగైనా చూసి మాట్లాడి తీరాలని పట్టుబడుతున్నాడయ్యా. సరే రమణ. అయ్యా వాడు పెద్దయ్య గారిని చూడాలంటుంటే రమ్మంటున్నారేంటి? నువ్వే కదా అయ్యగారు. నిన్న అయ్యగారు రమ్మన్నారా? పోరా. అయ్యా 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 దొరికిపోతానయ్యా, వద్దయ్యా వద్దయ్యా నన్ను వదిలేయండి. చూడండి అయ్యా, అయ్యా ఇటువైపు తిరగండి, నన్ను చూడండి అయ్యా. అయ్యో అయ్యో ఉండరా ఉండరా ఉండరా, ఇప్పుడు నీ మొత్తం దిగిపోతుంది చూడు. ఈయన అయ్యగారు కాదు, మీరు నా దేవుడు, నేను కళ్ళారా చూసే దేవుడు. అయ్యా ఈ ముదనష్టపు మందు తాగి తాగి నా కంటి చూపు తగ్గిపోయిందయ్యా. మీ మొహం కూడా నాకు సరిగ్గా కనపడడం లేదయ్యా. అయ్యా నా కంటి ఆపరేషన్ మీరే సాయం చెయ్యాలయ్యా. ఎప్పుడు రమ్మంటారయ్యా? ఇదిగో నువ్వేం దిగులు పడకు, జాతర పూర్తయ్యాక సుబ్రహ్మణ్యం నీకు కావాల్సింది చేస్తాడు, సరేనా? సుబ్రహ్మణ్యమా? ఆడొక దుర్మార్గుడు, ఆడొక మోసగాడు, నీచుడయ్యా. 3 రోజులుగా మిమ్మల్ని కలవాలని వస్తున్నాను, ఆడే నన్ను అడ్డుకుని తరివేస్తున్నాడయ్యా. నా గురించి నాతోనే కంప్లైంట్ చేస్తున్నాడు, తాగుబోతు. అయ్యగారు ఏదో అంటున్నారే? చిన్నబాబుతో చెప్పి నీ ఆపరేషన్ ఏర్పాట్లు చేయమంటారు. అయ్యా మీరు పెద్ద దేవుడంటే ఆయన చిన్న దేవుడయ్యా. అయ్యా మీరిద్దరు చల్లగా ఉండాలయ్యా. అయ్యా చిన్నయ్య గారిని అడిగినట్టు చెప్పండి అయ్యా. దేవుడు వస్తున్నాడు, రా దేవుడు. భవానీ, అలాంటి ఓ సంఘటన జరిగిందా లేదా అన్నట్టుగానే ఉంది. పెద్ద ఆయన ఉన్నారా లేరా అని అయోమయంగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం? ఎవరిని పంపిస్తాం? ఏయ్ నువ్వు పోతావా? ఏయ్ నువ్వు పోతావా? ఏ ముసలి, నువ్వు పోయి చూసొస్తావా? ముందు నిన్ను నరకాలరా, వీటన్నిటికీ నువ్వే కారణం. ఆయన ఉన్నారా పోయారా అనేది మనకి అనవసరం, కానీ వాడు ఇంకా బతికే ఉన్నాడు. తప్పకుండా వదిలిపెట్టు. హలో చెప్పండి మావయ్య. అల్లుడు, గోపి నీతో ఉన్నాడా? ఏమంటున్నారు? నాన్నగారితోనేగా ఉన్నాడు. తను ఇక్కడ లేడు బాబు, అందుకే చేశాను. ఎప్పుడు చూశారు? బాగా వెతికారా? బాబు ఇల్లంతా వెతికి చూసాం, మేమందరం ఇంకా నీతోనే ఉన్నాడు అనుకుంటున్నాం. ఫోన్ చేసి చూసాం బాబు, కానీ వాడు ఫోన్ తీయట్లేదు.
నా వల్ల కదా ఏదంతా. ఆ రోజు మీరు వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళుండకూడదు. నేను చచ్చిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయిగా. ఉం? అన్నా, మేక దానంతటదే వచ్చి చిక్కింది. త్వరగా రండి అన్నా. పోనీ అమ్మా, చెప్పు నానా, ఎట్లున్నావు? నీతో మాట్లాడాలనిపించిందమ్మా, అందుకే ఫోన్ చేశాను. ఏమంటున్నావురా? నీ మాటలు సరిగ్గా వినపడటం లేదు. ఇక్కడ ఒకటే గోలుగా ఉంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. భద్రం నానా, ఆరోగ్యం జాగ్రత్త. ఏం బామ్మరుదులు, మీరు లేపేద్దాం అనుకుంటే ఆయన లేపేసారేంటో అని చూస్తున్నారా? ముందున్న మేకను చూశారు కానీ వెనకున్న పులిని చూడలేదుగా మీరు. అక్కడ చూడండి, ఇది పులి మేక ఆట కాదు, పులి మేక కలిసి ఆడే ఆట. చదువుకున్నవాడివి, సరైన నిర్ణయమే తీసుకున్నావు. మంచి పని చేసావు. అయ్యగారిని ఇలా చూడలేకపోతున్నానన్నా. వీటన్నిటికీ నేనేగా కారణం. నేను పోతే సమస్యలన్నీ తీరిపోతాయిగా. నీ ప్రాణం నీకంత చులకన అయిపోయింది కదా. నీ ప్రాణం నీ ఒక్కడి ప్రాణం కాదు, దాని వెనక నీ వంశమే ఉంది. నిన్ను కాపాడుతానని మా నాన్నగారు ఇచ్చిన మాట వెనక మా వంశము ఉంది. నేను నిన్ను కాపాడుతాననే నమ్మకంతోనే మా నాన్నగారు ఇంకా బతుకున్నారు. ఆయనకి రేపు స్పృహ వచ్చాక గోపి చచ్చిపోయాడు, జాతర మధ్యలోనే ఆగిపోయిందని చెప్తే ఎంతో పొంగిపోయి నన్ను మెచ్చుకుంటారు. అన్నా, తప్పే అన్నా, క్షమించన్నా. రేపు జరగబోయే 6వ రోజు జాతరలో నువ్వే ఆయుధ పూజకి వెళ్తావని 6 ఊరులతో మాట్లాడి సమ్మతం తీసుకున్నాను. ఈ సమయంలో నువ్వు ఇలా చేయడం బాధపడుకో. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకు. చేయనన్నా. రా. బండితి. ఏం కాలేదులే బామ్మ.
ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఏం కాలేదంటున్నావు మనసు ఎక్కడో పెట్టుకుని బండి నడిపితే ఇలాగే అవుతుంది. ఇప్పుడు నిన్ను చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఈ టైంలో ఇలా జరిగిందని తెలిస్తే అపశకునం అనుకోరు. ఎక్కడ పడి చచ్చిందో వైరు కట్ అయిపోయింది, బ్రేక్ పోయింది, అద్దం పగిలిపోయింది. ఈసారి బండి ఎక్కడే చెప్తాను. వీళ్ళెందుకు మళ్ళీ వచ్చారు? ఏంటయ్యా, ఎందుకు వచ్చారు? ఏంటి విషయం? ఏ చారుమతి, మందు రాస్తుంటే ఎక్కడ పోతున్నావు? నీకు పిల్ల చేష్టలు ఇంకా తగ్గలేదు. చారుమతి